హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కేక్ పైన అప్లై చేసే విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి. విప్డ్ క్రీమ్ అంటారు, విప్పింగ్ క్రీమ్ అంటారు కదా. మనం కేక్ పైన అప్లై చేయడం కోసం బయట కొంటూ ఉంటాం కదా. దాన్ని ఇంట్లోనే ఈజీగా మనము ఈ విస్కర్తో తయారు చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఎలాంటి బ్లెండర్లు లేకపోయినా కూడా మనము ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మీకు వీడియో కనుక నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దానికోసం ముందుగా అయితే ఇక్కడ బాగా వేడి చేసిన పాలని తీసుకుంటున్నానండి. చూడండి, మనకు పాలలో నుంచి పొగలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలా నేను 5 స్పూన్ల వరకు పాలని తీసుకున్నాను. చూసారు కదా, ఇలా మనకు పాలు వేడిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకు చక్కెర పౌడర్ అనేది పాలలో కరిగిపోతుంది. మనము 5 స్పూన్ల పాలలోకి 1 కప్పు వరకు పంచదార పొడిని తీసుకున్నానండి. మనం ఇప్పుడే కానీ పంచదారని పొడిలాగే చేసుకొని కొలుచుకోవాలి. చక్కెరగా కొలిస్తే ఒక కొలత వస్తుంది, చక్కెరతో పొడిని చేసిన తర్వాత కొలిస్తే మనకు ఒక రకంగా కొలత వస్తుందన్నమాట. అందుకని ఇలా మనము పొడి చేసిన తర్వాతే కొలుచుకొని 1 కప్పు వరకే తీసుకోవాలి. ఈ 1 కప్పు పంచదార పొడిని మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. మనం మొత్తం ఒకేసారి వేస్తే కలుపుకోవడం కష్టమైపోతుందన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనము మొత్తం అంతా కూడా అందులోకి కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను నార్మల్గా స్వీట్ చేస్తున్నాను, అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా మొత్తం అంతా మనం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. మనకు ఈ పాలు అనేది చక్కగా క్రీమీలా తయారవ్వాలన్నమాట. ఈ పంచదార పౌడర్ మొత్తం అందులో కలిపిన తర్వాత మనకు పాలలా కాకుండా క్రీమ్లా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, మీకు చూపిస్తానమాట. ఇలా మొత్తం కూడా వేసుకున్నాను. చూడండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తము ఆ పాలలోకి యాడ్ చేసుకొని చక్కగా కరిగించుకోవాలి. ఇలా మనం మొత్తం అంతా కూడా చక్కగా కరిగించుకొని చూడండి, మనకు ఒక క్రీమీలా అనిపిస్తుంది కదా. మనకు పాల కన్నా కలర్ షేడ్ అయిపోయింది, చూడండి, క్రీమ్లా కనిపిస్తుంది అనమాట. ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి నేను అమూల్ బటర్ని తీసుకుంటున్నానండి. మీరు బటర్కి బదులు నెయ్యితోకైనా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నా దగ్గర బటర్ ఉంది కాబట్టి బటర్తో చేస్తున్నాను. మీరు కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేను నెయ్యితో చేసి చూపెట్టమన్నా కూడా చూపిస్తానండి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే తీసానమాట బటర్ని. కానీ కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత తీసుకుంటే మీకు ఇలా విస్కర్తో చేసేటప్పుడు మరి కష్టంగా కాకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనం దీన్ని చక్కగా ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చక్కగా మెల్ట్ చేసుకోవాలి. మనకు రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కొంచెం కష్టంగా అనిపిస్తుందండి. మనము ముందుగా తీసి బయట పెట్టేసుకున్నట్లయితే మనకు రూమ్ టెంపరేచర్ వచ్చేస్తే మనకు ఈజీగా మెల్ట్ అయిపోతుందన్నమాట. దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలి, మొత్తం అంతా కూడా కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా చేసుకుంటూ మనము ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం బ్లెండరే కావాలి అనే అవసరం ఏం లేదండి. మనం ఇలా విస్కర్తో కానీ లేదా స్పూన్తో అయినా కూడా మనము చక్కగా ఈ విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఇలా మనము చక్కగా అంతా కూడా బీట్ చేసుకోవాలండి. మనకు ఈ బటర్ అనేది ఎల్లో షేడ్లో కనిపిస్తుంది కదండి. ఇది ఎల్లో షేడ్ పోయి మనకు వైట్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనము చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకు విస్కర్ నుంచి ఫస్ట్ కొంచెము ఇలా గట్టిగా వస్తుంది కదండి. మనం ఇలా బీట్ చేస్తున్న కొద్దీ మనకు ఈజీగా సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనం అంతా కూడా స్పూన్తో కానీ దేంతో అయినా ఒక దగ్గరికి అనుకుంటూ ఇలా చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా చక్కగా బీట్ చేస్తూ ఉంటే మనకు వైట్ షేడ్ వచ్చేటంత వరకు మనము చేసుకోవాలి. నాకు ఇక్కడ నేను చేత్తో చేస్తున్నాను కాబట్టి నాకు 30 మినిట్స్ టైం పట్టిందండి. అంటే అరగంట టైం అయితే నాకు పట్టిందనమాట. మీరు ఒకవేళ బీటర్తో కనుక లేదా బ్లెండర్తో కనుక చేసినట్టయితే కనుక మీకు కొంచెం తక్కువ టైంలో అయిపోతుందన్నమాట. మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. చేత్తో చేసుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. మీరు మధ్య మధ్యలో ఆపుతూ అయినా చేసుకోవచ్చండి. ఒకేసారి కంటిన్యూస్గా చేయాలనే ఆప్షన్ అయితే ఏం లేదనమాట.
ఇలా మనం బీట్ చేస్తున్న కొద్దీ మనకైతే వీళ్ళ క్రీమ్ అనేది కొంచెం కొంచెంగా పలచబడిపోతూ ఉంటుంది కదా, మనకు బటర్ అనేది కరుగుతూ మనకు ఇలా వైట్ షేడ్ వస్తుందన్నమాట. మనకు చక్కగా ఇలా చూడండి, ఇక్కడ మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు మరి అంత గట్టిగా కాకుండా కొంచెం కొంచెంగా సాఫ్ట్గా క్రీమ్ అయితే రెడీ అయిపోతుంటుంది అనమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం చక్కగా బీట్ చేసుకోవాలండి. మనం మధ్య మధ్యలో ఆపుతూ అయినా సరే, కొంచెం సేపు పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత అయినా సరే బీట్ చేసుకోవచ్చు. మనము ఈజీగా ఇంట్లోనే ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. మనం బయట మార్కెట్లో కొనే విప్పింగ్ క్రీమ్లు ఎప్పుడు రెడీ చేస్తారో, అందులో ఏం కలుపుతారో మనకు తెలియదు కదా. మనం ఇంట్లో కనుక ఇలా చేసుకున్నట్లయితే మనకు 15 డేస్ వరకు దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం 15 డేస్ వరకు ఎందుకు ఉంచుకుంటామని చెప్పండి, వారంలోపు మనము మళ్ళీ కేక్ కానీ ఏదైనా చేసేసుకొని వాడేసుకున్నాం అనుకో అయిపోతూనే ఉంటుంది కదా. ఇలా అయితే మనకు కొంచెం కేక్ తిన్నా కూడా హెల్దీగానే ఉంటుంది. ప్లస్ బయట దానికన్నా మనం ఇంట్లో చేసి పెట్టిన దాంతో మనకు కొంచెం హ్యాపీనెస్ అనేది ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. దాని గురించని ఇక్కడ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, మనకు ఎల్లో షేడ్ పోయి వైట్ షేడ్ అయితే వచ్చింది కదా. ఇలా మనం బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకు వైట్ షేడ్ వచ్చిన తర్వాత మనం అందులోకి ఇందాక పంచదార కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పాలని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే బీట్ చేసుకోవడం కష్టం అయిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మనము చక్కగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం వేసిన తర్వాత మనం మళ్ళీ అది కొంచెం థిక్గా గట్టిపడేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా పాలని యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలన్నమాట. ఇలాగే ఆ పాలు అన్నీ అయిపోయేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బీట్ చేసుకున్నట్లయితే మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే సక్సెస్ అవుతుందండి. మీరు కూడా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఇక్కడ నేను వీడియో చేస్తున్నప్పుడే బయట బండ్ల సౌండ్ వస్తుంది, సారీ అండి. కానీ ఇక్కడ చూడండి, మనకు వైట్ షేడ్ ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇప్పుడు మనము మిగిలిన ఆ పాలని మొత్తాన్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి చక్కగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా మనమైతే ఈ విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చండి. అలాగే మనకు ఈ విప్పింగ్ క్రీమ్ ఎలా పర్ఫెక్ట్ వచ్చింది అనేది తెలుసుకోవాలి అంటే, మనం ఇలా బీట్ చేసిన తర్వాత బౌల్ని వంచితే కూడా మనకు ఈ క్రీమ్ అనేది బౌల్ నుండి కింద పడిపోకూడదండి. అప్పుడు మనకు ఈ విప్పింగ్ క్రీము కరెక్ట్ ప్రాసెస్లో రెడీ అయిపోయినట్టు అనమాట. ఇక్కడ చూడండి, మనము షుగర్ కలిపిన పాలని వేసి తర్వాత మనము ఒక 10 to 15 మినిట్స్ అలా మనం చక్కగా బీట్ చేసుకున్నట్లయితే మనకు ఈ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూడండి, నేనైతే ఫాస్ట్గా బీట్ చేశాను అనమాట. మీరు కావాలంటే కొంచెం స్లోగా అయినా బీట్ చేసుకోవచ్చు. మీరు బీట్ చేసిన దాన్ని బట్టి టైం అనేది మనకు స్పెండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇలా చక్కగా బీట్ చేసేసాను. మనము ఇలా ఒకసారి ఇట్లా విస్కర్ని మనము ఇలా ఆడించినా కూడా మనకు విస్కర్ నుంచి అనేది క్రీమ్ అనేది కింద పడిపోకూడదండి. మనకు అలా పడిపోకుండా రావాలి. ఇక్కడ చూడండి, మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా కొంచెం బీట్ చేసుకోవాలన్నమాట. కొంచెము లూజ్గా అయినా సరే కొద్దిగా పడుతుంది కదా, కొంచెం సేపు ఆగి పడిందనమాట. ఇలా బీట్ చేసిన తర్వాత మనం ఒకసారి నేను బౌల్ని వంపి చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి, మనకైతే ఇలా చక్కగా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, బౌల్ వంపినా కూడా మనకు ఈ క్రీమ్ అనేది కింద పడిపోదు. మనకు క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.